వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అగ్నిమాపక వారోత్సవాలలో ముగింపులో పాల్గొన్న పలువురు ప్రముఖులు. నేరాల నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన పట్టణ సిఐ కృష్ణ. వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. ప్రపంచ పటంలో తెలుగువారి ఖ్యాతిని పెంచిన ఘనత చంద్రబాబు దేనని వెల్లడించిన టీడీపీ తమ్ముళ్లు. ఘనంగా ఆయన 75వ జన్మదిన వేడుకలు. పద్మశాలీలను కాపాడుకోవాల్సిన సామాజిక బాధ్యత ప్రభుత్వాలపై ఉందని వెల్లడించిన డాక్టర్ పరితిపర్ల అశోక్. అగ్నిమాపక వారోత్సవాల్లో చివరి రోజు సందర్భంగా ఈరోజు ముగింపు ర్యాలీ నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ నుండి పాత బస్టాండ్ వరకు ఫైర్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ జెండా ఊపి ప్రారంభించారు. ఫైర్ నెఫ్టీ సిబ్బంది ప్రదర్శించిన విన్యాసాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్ఎఫ్ఓ ఎన్ నరేందర్ అన్నారు. ఈ నెల 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్, ఫంక్షన్ హాల్, థియేటర్స్, షాపింగ్ మాల్స్, స్కూల్స్ సంబంధించిన అందరూ సిబ్బంది పాల్గొన్నారు. ముగింపు సందర్భంగా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మేరకు మా ఐఎంఏ డాక్టర్ల బృందం అంతా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనకు తెలిసిన విషయం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే మనము అగ్నిమాపక ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్, దానివల్ల వచ్చే నష్టాలు చాలా అంటే మనం బేర్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకని మనం ఫైర్ సేఫ్టీ అనేది ఫైర్ ఆఫీసర్ల సూచన మేరకు ప్రతి హాస్పిటల్ కానీ ప్రతి షాపింగ్ కాంప్లెక్స్ కానీ అందరూ సూచించి అవి పాటించవలసిందిగా కోరుతున్నాను. ఈ పాల్గొన్న వైద్యులందరికీ
మరియు ఫైర్ ఆఫీసర్ గారికి మరియు మెడికల్ స్టేబులర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. District 5 officers and different schools-లలో, different hospitals-లలో, షాపింగ్ మాల్లలో అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరిగింది. దీనికి చాలా పీపుల్స్ మధ్య అంటే ప్రజలలో కూడా అవగాహన పెరిగితే ఎటువంటి అగ్ని ప్రమాదాలు రాకుండా నివారించారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల భాగంగా ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు మధ్యలో వివిధ రోజులలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా హాస్పిటల్స్ కానీ, ఫంక్షన్ హాల్స్ కానీ, సినిమా థియేటర్స్ కానీ, స్కూల్స్ కానీ వీటిలలో అవగాహన కార్యక్రమం అంటే అగ్నిమాపక శాఖ సంబంధించిన అవగాహన, ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఎట్లా పాటించాలి, ఇలా ఫైర్ కాకుండా ఇలా చూసుకోవాలి, ఫైర్ అయితే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి దాని మీద అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా ఈరోజు ఏప్రిల్ 20 తారీఖున ఫైర్ సర్వీస్ వీక్ ముగింపు కార్యక్రమంలో భాగంగా గాంధీ చౌక్, సిరిసిల్ల గాంధీ చౌక్ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ వరకు ర్యాలీ చేయడం జరిగింది. ఇందులోకి లోకల్ వాళ్ళందరూ సపోర్ట్ తీసుకొని చేయడం జరిగింది. ఇందులో భాగంగా మీడియా మిత్రులు, లోకల్ హాస్పిటల్ వాళ్ళు, ఫంక్షన్ హాల్స్ కానీ, సినిమా థియేటర్స్ కానీ, లోకల్ రాజకీయ నాయకులు, కమలాకర్ గారు వీళ్ళందరూ వీళ్ళందరూ గ్యాదర్ చేసి వీళ్ళ సపోర్ట్ తోటి ఈరోజు అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ. అధికారులు ఈరోజు సిరిసిల్ల అగ్నిమాపక ఆఫీసర్ గారు ఒక వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ప్రైవేటు ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ, థియేటర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా పరిస్థితి కలిగి ఉండాలి, ఎవరికి కూడా ప్రాణ నష్టం కలగద్దని ఒక అవగాహన కార్యక్రమము ర్యాలీ నిర్వహించడం రాష్ట్రంలో చూస్తున్నాము. ఈరోజు 20 తారీఖు నాడు ముగింపు సందర్భంగా సిరిసిల్లలో ఈరోజు గాంధీ నుండి ఇక్కడ మన పాత బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫైర్ సేఫ్టీకి లోబడి మనం ఏదైతే ఫైర్ సేఫ్టీ పెట్టుకొని ఎవరికి కూడా మన ద్వారా ప్రాణనష్టం కలిగించద్దనే ఉద్దేశం కొద్దీ ఈరోజు ఫైర్ సేఫ్టీ వారు అవగాహన కార్యక్రమము నిర్వహించడం చాలా అభినందనీయం. ప్రతి ఒక్కరు కూడా మనమందరం కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, సినిమా థియేటర్స్ కానీ, షాపింగ్ కాంప్లెక్స్లు కానీ, ముఖ్యంగా బట్టల షాపులు, ఎందుకంటే బట్టలు ఎండాకాలంలో కానీ ఏ కాలంలో కానీ కూడా ప్రతి ఒక్కరు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించి ప్రతి ఒక్కరు కూడా ఫైర్ సేఫ్టీకి అనుగుణంగా మనము నిబంధనలు పాటించవలసింది అందరూ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేరాల నియంత్రణలో ప్రజలు భాగస్వాములై పోలీసులకు సహకరించాలని సిరిసిల్ల పట్టణ సిఐ కృష్ణ సూచించారు. సిరిసిల్ల పట్టణంలోని కార్మిక క్షేత్రంలో వార్డు ప్రజలతో సమావేశాన్ని నిర్వహించి ఆయన మాట్లాడారు. నేరం జరిగిన తర్వాత కూడా నేరం జరగక ముందే పోలీసులకు సమాచారాన్ని ఇవ్వాలని పట్టణ సిఐ వార్డు ప్రజలకు సూచించారు. అసాంఘిక కార్యకలాపాలను ఛేదించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా తాము ఎంచుకున్న రంగాల్లో స్థిరపడాలని సూచించారు. ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం పెరిగేందుకే వార్డుల్లో మీకోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేరం జరిగినప్పుడు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి మీరందరూ కూడా చేయాల్సింది ఏంటంటే, నేను ఒక్కగా 24 గంటలు కష్టపడు, నాకున్న ఒక 20 మంది కానిస్టేబుల్ కష్టపడు చేస్తే దీన్ని ఆపలేదు. ఈరోజు మనకెందుకులే నానాకు వస్తే మా సంబంధించిన మా స్టాఫ్ లేకపోతే మా పిల్లలకు ఎవరికైనా జరగవచ్చు. ఎందుకంటే ఒక స్కూల్లో చదువుకుంటారు, కాలేజీ చదువుకుంటారు పిల్లలు, ఎక్కడో కాడ దోస్తానం అయితే క్రికెట్ ఆడే కాడ దోస్తానం అవుతుంది, లేకపోతే ఆడుకునే కాడ దోస్తానం అవుతుంది. వాడు ఎక్కడో ఒక అలవాటు చేసుకొని వాడు కూడా చెడిపోయి. ఇది మనకు మన ఎస్పీ గారి ద్వారా మీకోసం అనే ప్రోగ్రామ్ ఏంటంటే, మీకేమైనా సమస్యలు ఉంటే లేకపోతే మా తరఫు నుంచి ఏదైనా సర్వీసెస్ కావాలనుకుంటే మీరు పోలీస్ స్టేషన్ దాకా రావడం కాకుండా మేము కూడా ప్రతి వార్డు తిరిగి ప్రతి గ్రామం తిరిగి అక్కడ ఈ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మీకు మాకు ఒక రకమైనటువంటి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది అనమాట. జనరల్గా అంటే మాకు గుర్తుపట్టడం, మనం మాట్లాడుకోవడం వల్ల కూడా కొన్ని విషయాలు ఎక్స్చేంజ్ అయితే, లేకపోతే మా సర్వీసెస్ ఎక్కడ అవసరం ఉన్నాయి, లేకపోతే ఇల్లీగల్ దందాలు ఏమైనా నడుస్తున్నాయా, లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా ఉన్నారా, అలాంటి విషయాలన్నీ మనకి ఇంట్లో జనరల్గా ఎవరికి చెప్తాం, ఎవరైనా మన ఇంట్లో క్లోజ్గా ఉన్న వాళ్ళకో మన ఫ్రెండ్స్కో షేర్ చేస్తుంటాం. ఆ మాత్రం అవగాహన మన మధ్య ఉంటే ఇంకా బాగుంటుంది. మా యొక్క సేవలు మీకు
ఇంకా మరింత మెరుగ్గా అందించవచ్చన్న ఉద్దేశంతోనే జనరల్గా ఈ మీకోసం అనే ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు మన బీవై నగర్ 32, 33, 34 అంతేకాదు 4 వార్డులు, ఈ 4 వార్డులకు సంబంధించి మన ఈరోజు జెండా చౌరస్తాలో ఈ ప్రోగ్రామ్ ఏర్పరచుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అంటే ఏ రకమైన నేరాలు జరుగుతున్నాయి మనకి వినిపిస్తుంది, అందరికీ వినిపిస్తుందా? ఏం కరెక్ట్ క్లారిటీ ఉందా? నా వాయిస్ కూడా అయితే ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, దాంట్లో పోలీస్ యొక్క పాత్ర ఏంది, మీ యొక్క పాత్ర ఏంది, మీరు ఏం చేస్తే మాకు ఇంకా మంచి సర్వీసెస్ ఇస్తాము అనేది ఉద్దేశంతో మీ అందరినీ పరిచయం చేసుకున్నట్టు ఉంటుంది. ప్లస్ మేమేం చేస్తున్నాము, లేకపోతే ప్రజెంట్ ఎలాంటి నేరాలు జరుగుతుందో చెప్పేటది కూడా ఒక అవకాశం లాగా దీన్ని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికి తెలుసు ఇక్కడ ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి ఏంటనేది మీ అందరికి తెలుసు. కానీ తెలిసినా కొంతమంది చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. పోలీస్కి చెప్తే ఎక్కడ మా పేరు చెప్తారో, లేకపోతే మేము చెప్పిన వాళ్ళు తెలిస్తే వాళ్ళు మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చి ఏమైనా గొడవ చేస్తారు. కొంచెం ఎక్కడో పేరుకుంటుంది, చాలామంది రారు, కొన్ని విషయాలు తెలిసినా చెప్పడానికి కూడా. కానీ తీరా అన్ని సంఘటనలు జరిగిన తర్వాత అప్పుడు వస్తారు, అప్పుడు వాయిస్ పెంచుతారు. సార్ నాకు అప్పుడే చెప్పినాం మేము గాంజా బ్యాచ్ అని, లేకపోతే ఆడు బాగా గాంజా తాగుతాడు, రోజు న్యూసెన్స్ చేస్తాడని చెప్పడానికి ఎప్పుడు చెప్పరు మాకు వచ్చి. ఎప్పుడు కూడా మాకు అప్పటిదాకా వచ్చి గాంజా తాగుతాడు సార్, మనం ఒకసారి తీసుకుపోండి సార్, వాటిని చెక్ చేయండి సార్ అని ఎప్పుడు కూడా చెప్పరు. తీరా వాడు ఏదైనా ఒక నేరం చేస్తాడు, ఎవరైనా కొట్టనన్నా కొడతాడు, ఏమైనా కత్తి తీసుకొని తిరుగుతాడు, లేకపోతే ఎవరైనా దాడి చేస్తాడు, ఇంటికైనా పోయి న్యూసెన్స్ చేస్తాడు, లేదంటే ఒక అమ్మాయి పడి పడతాడు, ఇంకేదైనా జరుగుతుంది. అప్పుడు మాత్రం రిలైజ్ అయ్యి అప్పుడు ఎక్కట అవుతారు, అందరూ ఒకటే అన్ని ఏదో పెద్ద జెండా ఎత్తినట్టు ఎత్తి దండయాత్రకు వచ్చినట్టు వస్తారు. సో అప్పుడు వచ్చిన లాభం ఉండదు, ఎందుకంటే జరగాల్సింది జరిగిపోతుంది, మనం చేయాల్సింది కూడా ఏముండదు. కాబట్టి ముందస్తు జాగ్రత్తగా మీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం అన్నిటికంటే మనం హయ్యెస్ట్ ప్రియారిటీ తీసుకొని చేసేటటువంటిది ఏమన్నా అంటే డ్రగ్స్కి సంబంధించిన విషయాల్లో కొన్ని పర్మిటెడ్, అంటే మనం లిక్కరు, కళ్ళు ఇవన్నీ కూడా పర్మిటెడ్ ఉన్నాయి. అవి కొంత లిమిటేషన్తో అంతా తాగుతారు కాబట్టి వాటి మీద ఏమి చర్యలు లేవు. అవి కూడా ఏదైనా తాగి నడిపితే వాటి మీద చర్యలు తీసుకుంటున్నాం. అవి కాకుండా ప్రభుత్వం నిషేధించినటువంటి గాంజా కావచ్చు, ఇంకేదైనా అదర్ డ్రగ్స్ కావచ్చు. వేరే డ్రగ్స్ అంటే చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి అవి మన ఏరియాలో దొరకవు జనరల్గా. ఇక్కడ బాగా విరివిగా చిన్నపిల్లల దగ్గర, లేకపోతే స్కూల్ పిల్లల దగ్గర, కాలేజ్ పిల్లల దగ్గర, మధ్య వయసులు పని చేసేటోళ్ళు, మెయిన్గా కొంచెం హార్డ్ వర్క్ చేసేటోళ్ళు, లేబర్ ఎవరైనా ఉంటారు, పెయింటింగ్ వర్క్స్ లేకపోతే బండల వర్క్స్, ఇట్లాంటి హార్డ్ వర్క్స్ చేసేటోళ్ళు, కొంతమందికి స్వతహాగా అలవాటు చేసుకోవడం వల్ల, లేకపోతే వేరే వాళ్ళ అలవాటు అయ్యి కూడా ఈ గాంజా ఈ మహమ్మారికి అలవాటు పడుతున్నారు. రాజన్న ఆలయ క్షేత్రం భక్తులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రాజన్న ఆలయం సందడి మారింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయం భక్తజన సంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మొదటగా ధర్మగుండములో స్నానం ఆచరించి రాజన్నకు ప్రీతిపదమైన కోడె మొక్కలను కట్టేసి రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పెళ్లి రోజున సందర్భంగా రాజన్నను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా తంగళ్లపల్లి మండల కేంద్రంలో టీడీపీ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సంతోషి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. ప్రపంచంలో తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు రావడానికి ముఖ్య కారకుడు నారా చంద్రబాబు నాయుడు అని కరీంనగర్ పార్లమెంటు ఉప అధ్యక్షులు మచ్చ ఆంజనేయులు అన్నారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసే దేశ విదేశాల్లో యువతకు ఉపాధి లక్ష్యంగా పలు ప్రణాళికలు చేసిన మహనీయుడు చంద్రబాబు అని కొనియాడారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల నేత కార్మికులకు 50% విద్యుత్ సబ్సిడీని కల్పించారని గుర్తు చేశారు. ఆయన నిండు 100 ఏళ్లు 6 ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తంగలపల్లి మండల అధ్యక్షులు కడారి రామరెడ్డి, గాదే సత్తయ్య, పయ్యావుల లక్ష్మణ్, కోడం దత్తు, యడ్మాల ప్రభాకర్ రెడ్డి, లెంకల శ్రీకాంత్, గుంటి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు చేస్తున్నాము. ఈరోజు బాబు గారి 75వ జన్మదినోత్సవాలు తంగలపల్లి మండల హెడ్క్వార్టర్లో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కేక్ కట్ చేసి మళ్ళీ ఇప్పుడు నరసింహస్వామి టెంపుల్లో పూజా కార్యక్రమం ఉంటుంది. తర్వాత దవాఖానలో అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కూడా ఉంటుంది. తెలుగువారికి ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చిన అటువంటి మహానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచంలో తెలుగువారి సత్తా ఏంది, వాళ్ళ ప్రపంచంలో ప్రతి 10 మందిలో ఒక తెలుగువాడు ఐటీగా ఉన్నాడు అని అంటే ఆ ఖ్యాతి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అలాగే మన సిరిసిల్ల వరకు చూసినా కూడా
కరెంటులో 50% సబ్సిడీ ఇచ్చింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వము, నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మన అప్పుడు ఉమ్మడి రాష్ట్రం మన నేరల నియోజకవర్గంలో తంగళ్ళపల్లి టు తంగళ్ళపల్లి రింగ్ రోడ్ పెట్టింది కూడా దేవయ్య గారి నాయకత్వంలో. అప్పుడు బాబు గారు ఆదేశానుసారము ఇది పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని అప్పుడే సీసీ రోడ్లు కంప్లీట్ చేసాం మన నేరల కాన్స్టిట్యూన్సీ. అంటే ఇప్పుడు సిరిసిల్ల మినహాయిస్తే సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో అటువంటి ముందు చూపు గల విజయనగర నాయకులు ఈరోజు మన తెలుగు అవడము, అందులో మన ముఖ్యమంత్రిగా ఉండడము మనందరి గర్వకారణము. ఇవాళ హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది అంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పక తప్పదు. ప్రతి విషయంలో కానీ ఒక దాదాపు 20 సంవత్సరాలకు జరిగే దాని గురించి ముందు చూపు గల వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు మా తంగళ్ళపల్లి మండలి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చవద్దని ప్రపంచ మానవాళి మానాన్ని కాపాడిన పద్మశాలీలను కాపాడుకోవాల్సిన సామాజిక బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ప్రముఖ ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ పేర్కొన్నారు. ఆదివారం సిరిసిల్లలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పలు కుటుంబాలను పరామర్శించిన అనంతరం నేతన్న చౌక్ వద్ద జిల్లా పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గోనె ఎల్లప్ప అధ్యక్షతన జరిగిన ఆత్మహత్యలు నివారణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచ మానవాళి మానాన్ని కాపాడే క్రమంలో ప్రతి పద్మశాలి తన గుండెను కండెన్గా చేసి బట్టలు నేసి ప్రపంచ మానవాళి తల ఎత్తుకుని తిరిగేలా చేసిన గొప్ప శాస్త్రవేత్తలు పద్మశాలీలు అని, దారాన్ని ఏకం చేసి బట్టలు నేసే సూక్ష్మ నైపుణ్యత వారికి ఉందని, పద్మశాలీలు అవనిపై ఉన్న మానవాళి మానాన్ని కాపాడే బట్టలు తయారు చేయడం మాత్రమే కాకుండా ఈరోజు అంతరిక్షానికి వెళ్లే ప్రతి వ్యోమగామాలకు సైతం బట్టలను తయారు చేసే పనిలో కీలకమైన ఒకే ఒక వ్యక్తి మన పద్మశాలి ముద్దుబిడ్డ మహబూబాబాద్ జిల్లాకు చెందిన గార్ల వాసి ఇస్రో సైంటిస్ట్ గంజే వెంకటరమణ కావడం ప్రతి పద్మశాలి గర్వించదగ్గ విషయమని అశోక్ తెలిపారు. పద్మశాలీల ఆత్మహత్యల విషయంలో గత ప్రభుత్వాలు వ్యవస్థను భ్రష్టు పట్టించారని, ప్రస్తుతం ప్రభుత్వం కొంతవరకు మెరుగైన చర్యలు తీసుకున్నప్పటికీ ఇచ్చిన వాగ్దానాలను సంపూర్ణ స్థాయిలో అమలు పరిచే వరకు ప్రతి పద్మశాలి చైతన్యవంతులై సామాజిక ఉద్యమాలకు నడుం బిగించాలని కోరారు. జీవితం జీవించడానికి ఆత్మహత్యలకు పాల్పడవద్దని, కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగాలని, ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే వ్యక్తుల పట్ల సమాజం స్వాంతననే చేకూర్చి మానసిక ధైర్యాన్ని నింపాలని, తనకెవరూ లేరనే అగాధాన్ని పూడ్చే ప్రయత్నంలో భరోసా నింపాలని, కష్టాల్లో ఉన్న వ్యక్తికి తనకు ఉన్న అన్ని దారులు మూసుకుపోయినప్పుడే ఆత్మహత్య ప్రయత్నం అనే దారి తెరుచుకుని ఆ ప్రమాదకర క్షణములో మేమున్నామంటూ భరోసాని ఇస్తే బయటపడతారని తెలిపారు. ఆత్మహత్యల నివారణ కమిటీ ఆధ్వర్యంలో పద్మశాలీల ఆత్మహత్యలపై సమగ్ర నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించి బాధితులకు న్యాయం చేసేలా చూస్తామని డాక్టర్ అశోక్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆత్మహత్యల నివారణపై ముద్రించిన కరపత్రాలను అతిథులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పద్మపీఠం పత్రిక సంపాదకులు కొక్కుల భాస్కర్, యూత్ లీడర్ పత్తిపాక సురేష్, రమేష్, జనార్దన్, వీరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. అగ్నిమాపక వారోత్సవాలలో ముగింపులో పాల్గొన్న పలువురు ప్రముఖులు. నేరాల నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన పట్టణ సీఐ కృష్ణ. వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. ప్రపంచ పటంలో తెలుగువారి ఖ్యాతిని పెంచిన ఘనత చంద్రబాబు దేనని వెల్లడించిన టీడీపీ తంబుల్లో ఘనంగా ఆయన 75వ జన్మదిన వేడుకలు.
పద్మశాలీలను కాపాడుకోవాల్సిన సామాజిక బాధ్యత ప్రభుత్వాలపై ఉందని వెల్లడించిన డాక్టర్ పరితిపల్ల అశోక్. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.